శుభాకాంక్షలు. మిమ్మల్ని అందరినీ ఈరోజు అమృత మహోత్సవం 75 సంవత్సరాలు అంటే అమృతం. సో మీరందరూ ఇక్కడికి రావడం ఏదో అమృతాన్ని స్పృశించినట్టుగా ఉన్నారు. ఎందుకంటే అమృతత్వం అంటే మరణం లేదు కదా. సో మీ అందరి చిరునవ్వులు ఏదైతున్నాయో, మీ అందరి సంతృప్తి ఏదైతుందో, మీ అందరినీ ఏదైనా సాధించాము అన్న గర్వం ఏదైతే మీ మదిలో ఏదో ఉందో అదే అమృతత్వం. దట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. చెప్తారు కదా ఫిజిక్స్ లో, మ్యాటర్ కెనాట్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెనాట్ బి రీక్రియేటెడ్ ఇన్ అదర్ ఫామ్. అట్లాగే మీరందరూ అక్షయ పాత్ర పేరు చాలా బాగా పెట్టిన అక్షయ ఫౌండర్ ప్రసాద్, అడ్వైజర్ గారు జనార్దన్ సార్, అరుంధతి మేడం మొదటి నుంచి కూడా ఉన్నారు కదా, అరుంధతి నడిపిస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకులు చూశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. కన్నీరు తెలుసు, పన్నీరు కూడా తెలుసు. అక్షయ పాత్ర విన్నారు కదా. అక్షయ పాత్ర అంటే ఎంత ఇచ్చినా తరగదు, అన్లిమిటెడ్. సో అక్షయకు విద్యకు ఏంటి లింక్? అక్షయకు విద్యకు ఏంటి లింక్? చెప్పండి. అక్షయకు రమణ ఎవరు చెప్తాం? వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. క్లాప్ చేయండి. భర్తల చిత్రంలో కూడా చెప్తారు కదా, అర్థకు కాదు భోజనం అహర్నిశం. దొంగ మన దగ్గరకు వచ్చి ఏదైనా దొంగలించుకోవచ్చు, విద్య చేయలేదు. మీరు ట్యూటర్స్ ఎంతో మందికి మీరు విద్యాదానం చేశారు, అవునా? ప్రతి సెంటర్లో 30 మందికి విద్యాదానం చేశారు. దాని నుంచి మీకు ఏమైనా తరిగిందా? ఏమైంది దాని నుంచి? మీకు మీ స్థాయి పెరిగింది, మీ కాన్ఫిడెన్స్ పెరిగింది, మీ జ్ఞానం పెరిగింది. మీరు ఇంకా రెఫరెన్స్ చేసుకోగలిగిన ప్యారలల్ నాలెడ్జ్ అంటే హారిజాంటల్ లెర్నింగ్, వర్టికల్ ఒకటే కాదు, తరగతి తర్వాత హారిజాంటల్ లెర్నింగ్ నేర్చుకున్నారు. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ వచ్చింది. విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులతో కలిసి సహజీవనం చేయడం, వారి గురించి తెలుసుకోవడం, వారితో కలిసి ముందుకేయడం, ఒకరితో ఒకరు చేతులు కలుపుకొని మనం చేస్తున్న ఈ విద్యా ఉద్యమంలో మన సంస్థని, మనని కలిసి నడిపించి విజయాల పేట వైపు తీసుకెళ్ళడం, విజయాల తీరాల్ని దాటి తీసుకెళ్ళడం, ఇంకా స్థాయిని పెంచుతూ పోవడం అనే స్థాయికి మీరు వచ్చారు. కాబట్టి ఈ అమృతోత్సవం అంతా కూడా మీకే అంకితం. మీరే సాధ్యపరిచారు ఇదంతా. ఎక్కడ లేదు. Elixir is not anywhere. Elixir is with you. Those who have accomplished. So, విద్య కొంత కష్టంతో సాధించుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి పిల్లలు ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించి మురికివాడలు నివసిస్తున్నారో, ఎందుకంటే మీ ఆర్థిక స్థితి తక్కువగా ఉంటుంది, డొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. తల్లిదండ్రులకి వాళ్ళ శ్రమకు తగ్గట్టు మీరు కూడా అంతో ఎంతో చేస్తే ఇంటికి ఆదాయానికి కొంత మీరు కూడా ఇవ్వగలుగుతారు అన్నప్పుడు దాంతో ఇల్లు గడుస్తుంది అన్న పరిస్థితి ఉన్నప్పుడు మీరు అవన్నీ వదిలేసి మీ తల్లిదండ్రులు మీ గురించి త్యాగం చేసి డబుల్ డ్యూటీ చేసి మీకు విద్యను వచ్చే విధంగా మీరు చేస్తే, మీరు కష్టపడి ఆ గురి మీ దగ్గర ఉంది కాబట్టి మీలో నుంచి చాలామంది సక్సెస్ఫుల్గా వస్తున్నారు. ఎందుకంటే మా ఈ స్థితిని మార్చుకోవాలి అన్న లక్ష్యంతో మీరు ఒక ఏకలవ్యుడిలాగా కృషి చేస్తే, ఈ ఫౌండేషన్ పేరెంట్ ఆర్గనైజేషన్ పేరు కూడా ఏకలవ్య ఫౌండేషన్. అట్లాంటి గురి పెట్టి మీరు లక్ష్యాలను సాధిస్తున్నారు. సో ఎడ్యుకేషన్ పరంగా అక్షయ పాత్ర లాగానే ఎడ్యుకేషన్ మీరు సంపాదిస్తున్నారు, ఎడ్యుకేషన్ మీరు పంచిపెడుతున్నారు. సో ఒక సుందర విద్యావనంలో సుందరమైన కుసుమాలుగా మీరందరూ కనిపిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఛాలెంజెస్ మొట్టమొదటిగా మేడం చెప్పారు, తర్వాత సార్ చెప్పారు. 2 విషయాల్ని మళ్ళీ చెప్తున్నాను. ఇది మీకు చాలా పొటెన్షియల్ ఏజ్
ఈ వయసు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు ఆడపిల్లలైనా మగవారైనా ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా మీరు ఈ వయసుని మెయింటైన్ చేయాలి, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీకు ముందు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఈ వయసులో తెలుసో తెలియకో లేదా వయసులో ఉన్న ఉద్రేకంతో జరిగే కొన్ని పొరపాట్ల వల్ల, ఆ పొరపాట్ల పర్యవసానాలు కూడా తెలియకపోవడం వల్ల లేదా తెలిసినా వాటి గురించి పట్టించుకోకపోవడం వల్ల లక్ష్యాలను దాటి ఎంతో దూరం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ గురించి ఎంతో కష్టపడి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కానీ, మిమ్మల్ని ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో ఎంతో మంది ఉదాత్త స్వభావంతో వచ్చిన పెద్ద మనుషులు కానీ, సంస్థలు కానీ, వాటికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆ సంస్థలు రిజల్ట్ ఏమీ రాలేదు కాబట్టి మెడ్ ప్లేస్ లాంటి డోనర్స్, ఇంకా వేరే వేరే సంస్థలు డోనర్స్ కూడా ఏమి రిజల్ట్ రావట్లేదు, ఏం చేస్తున్నారు మీరు అన్న ప్రశ్న వస్తుంది. ఇంతవరకు సాధించిన స్థాయిని నిలబెట్టుకోవడము, మనం పెరగడం ఎంత పెద్ద ఛాలెంజో ఆ ఉన్న స్థానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే పెద్ద ఛాలెంజ్ ప్రసాద్ గారు. ఇది ఒక పెద్ద ముళ్ళపడ. రాను మీ సెంటర్ పెరిగిన కొద్దీ మేనేజ్మెంట్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ చిన్న కొద్ది సెంటర్స్ లో ఒక చిన్న చోట స్టార్ట్ చేసుకున్నారు. తర్వాత సెంటర్స్ కోఆర్డినేటర్స్ మేనేజ్ చేసేవాళ్ళు, వాళ్ళని మేనేజ్ చేసేవాళ్ళు. సో బిగ్ హెచ్ఆర్ ఛాలెంజ్. మాకు పోలీస్ డిపార్ట్మెంట్లో 75,000 మంది ఉంటే వాళ్ళని హెచ్ఆర్ ద్వారా మేనేజ్ చేయడము, డిసిప్లిన్ తీసుకొని రావడము, వాళ్ళ చేత పని చేయించడము, ఒక ఫిలాసఫీకి అనుగుణంగా అందరినీ నడిపించడం ఎంత ఛాలెంజో. మీ ఆర్గనైజేషన్ కూడా చాలా పెద్దగా అయింది కాబట్టి ఈ సైనికులందరినీ, ఈ కుసుమాలందరినీ ఆ పరిమళం అలాగే మెయింటైన్ చేస్తూ ఆ పరిమళాన్ని, ఆ పువ్వులు వాడిపోకుండా ఇంకా 10 మందికి దారి చూపే విధంగా ఉండాలి. అదే పెద్ద ఛాలెంజ్. నేను చాలా క్రిప్టిక్ గా చెప్పాను మీకు అందరికి, అవునా? పుష్పాల పరిమళం పోకూడదు, పుష్పాలు వాడిపోకూడదు, అలాగని అలంకారప్రాయంగా కూడా ఉండకూడదు, అవునా? అలంకారప్రాయం అంటే ఏంటి? బొకేల్లో ఉంటే తీసి పడేస్తారు. సో ఇది చాలా డెలికేట్ ఏజ్ మీకు అందరికీ. ఏజ్తో పాటు మీరే కాదు, మేము కూడా మీ ఏజ్లో మేము కూడా ఇట్లాంటిది ఫేస్ చేసినాం. కానీ మీకు మేమున్నప్పటికన్నా ఇప్పటికి మీకున్న అడ్వాంటేజ్ ఒక విధంగా ఉంటే డిసడ్వాంటేజ్ ఇంకెక్కువ. ఒక అడ్వాంటేజ్ వస్తే ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కినట్టు టెక్నాలజీ మిమ్మల్ని ఏదైతే ముందుకు తీసుకెళ్తుందో ఒక అడుగు 2 అడుగులు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాం. అది చాలా ప్రమాదకరమైన స్థాయిలో వెళ్ళిపోయింది. దానితో కొన్ని ద్వేషభావాలు, చెడు భావనలు, ఉద్రేకపరిచే భావనలు ఇవన్నీ కూడా దాని ద్వారా పెంపొందిస్తున్నాం. చిన్న వయసు పిల్లలు, యుక్త వయసుకు వచ్చిన వారు దీనితో చాలామంది దాని ప్రభావంలో పడిపోతున్నారు. రిలేషన్షిప్స్ కావచ్చు, మగ పిల్లలు ఆడపిల్లలు రిలేషన్షిప్ కావచ్చు, లేదా ఇతర చెడు అలవాటు, మద్యానికి, ధూమపానానికి, ఇంకా పై స్థాయికి వెళ్ళి గాంజాయి. ఇది చాలా విచ్చలవిడిగా గంజాయి అమ్మకం జరుగుతూ ఉంది. గతంలో డ్రగ్స్ అంటే కాస్ట్లీ అని అనుకుని అందరికీ అందుబాటుకు వచ్చేది కాదు, కేవలం ధనిక వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండే డ్రగ్స్ కన్నా ఇప్పుడు గాంజాయి బాగా పండిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో పండించిన తర్వాత దాని మీద డబ్బు వస్తుంది కాబట్టి ఎంతో మంది దానికి కుమ్మక్క అయిపోయి ఒక మాఫియాలకు ఏర్పడి రైతుల మీద, డీలర్ల నుంచి ట్రాన్స్పోర్టర్లు, ఏజెంట్ల మీద, సెల్లర్లతో వాళ్ళందరినీ వాడిన వాళ్ళు, ఒకసారి వాడిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు వేరే ఏజెంట్లుగా వాడుకొని ఆ విధంగా ఈ గాంజాని చాలా చౌకగా దొరుకుతుంది. 20 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో మార్కెట్లో చిన్న మోతాదులో దొరుకుతుంది. దానికి తోడు అది ఏం కాదు, గాంజా చేస్తే మన శరీర భాగాలు ఏమి కావు లోపల అవే డ్రగ్స్ అయితే వేరే విధంగా అదొక ఇంకొక ప్రమోషన్ స్కిల్ అనమాట. ఈ సబ్బు వాడితేనే తెల్లలాడే తెలుగు అంటున్నారు కదా, అట్లాగా
అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఎవరు వాడిన వాళ్ళు ఇంకొకరు వాడి దాన్ని పే చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక డైవర్షనరీ టాక్టిక్. మనం రోజు చూసే అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి? ఫస్ట్ మన అటెన్షన్ని గ్రాప్ చేస్తాయి. అవునా? ఇప్పుడు టిక్ టాక్ కానీ, ఇంకా ఏమంటారు వాటిని, రీల్స్ కానీ, ఇంకా స్నాప్చాట్స్, ఇవన్నీ ఎందుకు ఫేమస్ అయిపోయినాయి? తక్కువ సమయంలో ఎక్కువ భావాన్ని వ్యక్తీకరిస్తున్నాయి. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. గతంలో పెద్ద పెద్ద సినిమాలు చూసేవాళ్ళు. అవునా? 3 గంటల సినిమాలు, 3.5 గంటల సినిమాలు, 4 సులకం అయితే 4 గంటల సినిమాలు, బెన్హర్ సినిమా, ఏ యావరేజ్ తెలుగు సినిమా చూసుకున్నా 2.5 గంటల నుంచి 2.5 గంటల 45 నిమిషాల వరకు ఉండేది. అటువంటిది ఇప్పుడు ఛాలెంజ్ వచ్చి 2 గంటల సేపు నడిపించగలుగుతున్నాం. అది చూసినా మేము చిన్నప్పుడు చూసినప్పుడే అనుకునేవాళ్ళం, అరే ఇంగ్లీష్ సినిమాలు ఎందుకు చిన్నగా ఉంటున్నాయి, మరి 90 మినిట్స్లో అయిపోతుంది, మనదేం చూడు మంచి ఎన్ని రీల్స్ ఉంటుంది, ఇంత పెద్ద ఉంటుంది, మరి ఎన్ని మీటర్లు ఉంటుంది అని చెప్పేసి సెన్సార్ సర్టిఫికేట్లు కూడా ఎంత ఉంది ఎంత చూసేవాళ్ళు మా టైంలో. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ చూడలేదు, ఇస్తున్నారు కూడా చూసే పరిస్థితి. సెన్సార్ సర్టిఫికేట్ ఎన్ని రీల్స్ ఉన్నాయి, ఎన్ని మీటర్లు అని చూసేవాళ్ళు. ఇప్పుడు అటువంటిది లేదు. అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. గతంలో మనకు ఈ లెక్చర్స్ వస్తాయి కదా, లెక్చర్ సిరీస్, లెక్చర్స్ పెడతారు కదా, 20 మినిట్ లెక్చర్స్ ఉండేది, ఇప్పుడు తగ్గిపోయి టెడ్ టాక్స్ అనే వాళ్ళు మొదట 20 నిమిషాలకు వచ్చారు. 20 నిమిషాలు అటెన్షన్ స్పాన్ అని డిసైడ్ చేశారు. వరల్డ్ వైడ్ ఉంది, మీరు గ్రేట్ చూడండి, చాలా సైంటిఫిక్ అండ్ ఇంత సబ్జెక్ట్ వ్యాస్ట్గా ఉందంటే ఆ స్పీకర్స్ అందరూ కూడా 20 నిమిషాల్లో మొత్తం కంటెంట్ అంతా డెవలప్ చేయాలి. సో తర్వాత రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే 20 నిమిషాలు కూడా టైం స్పాన్ సరిపోవట్లేదు, అటెన్షన్ ఉండట్లేదు, చాలా వ్యూవర్షిప్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తుంటే, మీరు ఒక వీడియో చూస్తుంటే మీ వీడియో వెనకాల మీ జాతకం అంతా లాగేస్తారు. ఎవరు చూశారు, ఎక్కడ చూశారు, చూసినవారు పురుషుడా, స్త్రీయా, ఇతరునా, వాటి ద్వారా మొత్తం డేటా, ఎంత సమయం చూశారు, ఏ ప్రాంతం నుంచి చూశారు, ఏ ఛానల్ ద్వారా చూశారు, లొకేషన్ ఏమిటి, ఈ డేటా అంతా కూడా మీరు చూస్తున్నప్పుడు మీ వెనకాల లాగేస్తారు. మీకు తెలియకుండానే మీ ఇవన్నీ బయటకు చేస్తున్నాం. దీని ద్వారా చేసిన డేటా అనాలిసిస్ ద్వారా తెలిసింది ఏంటంటే అటెన్షన్ స్పాన్ ఇంకా తగ్గింది. సో టెడ్ టాక్స్ ఇప్పుడు ఎంతకు వచ్చినాయి? 10 లేదా 12 నిమిషాలు. 12కి వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఎందుకంటే అంతకు మించకూడదు. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ అంటున్నారు, అంతకు మించి ఇప్పుడు మనం కూడా మీటింగ్లు పెట్టుకుంటే ఎక్కువసేపు స్పీచ్లు ఇచ్చేస్తే అందరికి బోర్ పడుతున్నాం. తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి, స్నాక్స్ తినాలి, బయటకు వెళ్ళిపోవాలి, బస్సు ఎక్కాలి అనే ఆలోచన. ఈరోజు పండుగ, మంచిగా బయటకు పోవాలి, ఇంకా పాత పతంగులు ఇంకా తిరిగిపోలేదు, ఇంకా ఉన్న ఇంట్లో పోయి పతంగులు వేసుకోవాలి, లేదా సంక్రాంతి పండుగ చేసుకున్న అరిసెలు సిగ్నాలు ఇంకా అయిపోలేదు, మళ్ళీ తినాలి, ఇంటికి పోయి తినాలనే ఆలోచన ఉంటారు. అప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో స్పీచ్లు వినే ఇది ఉండదు. కానీ మీరు డిఫరెంట్ ఆడియన్స్, మీరందరూ కూడా ఒక లక్ష్యంతో ఇక్కడ ఉన్నారు. మీ లక్ష్యాలు సాధించే క్రమంలో మీకు కొన్ని మిమ్మల్ని సశస్త్రులుగా తీర్చిదిద్దాలని మీకు మంచి టూల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో సమృద్ధమైన మెడ్ప్లస్ వారు ఇతరుల సిఎస్ఆర్ సహాయంతో మీకందరికీ ల్యాప్టాప్స్ అందించడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు 50 మందికి వారి సౌజన్యంతో మా కార్యాలయంలో, ఎందుకంటే మేము ఉన్నదే మీకు ఫెసిలిటేట్ చేయడానికి. పోలీసులు అంటే మాకు పదవి ఇచ్చింది, సీట్ ఇచ్చింది, గౌరవం ఇచ్చిందంటే మీరే, ఈ సమాజమే. ఇంతకుముందు వీడియో చూపించారు కదా నేను మాట్లాడింది. నేను ఏది సాధించినా ఇదంతా సమిష్టిది. ఐ బిలాంగ్ టు ది కమ్యూనిటీ. వన్స్ ఐ జాయిన్ ద సర్వీస్, ఐ బిలాంగ్ టు కమ్యూనిటీ. ఐఎమ్ నాట్ మై సెల్ఫ్ ఎనీమోర్. నా ఫ్యామిలీకి తక్కువ, సమాజానికి ఎక్కువ అనేది ఉంటుంది. నేనే కాదు, ప్రతి పోలీసు ఉద్యోగిని ఇదే దృక్పథం. ఎండనక, వాననక, పగలనక, రాత్రి అనక, ఎప్పుడు అవసరం ఉన్నా అప్పుడు అందుబాటులోకి వచ్చే వాళ్ళే పోలీసులు, సైనికులు. కాబట్టి మాకు శిక్షణ నుంచి నేర్చుకున్న విషయాలే
తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాము. ఆ పాటించే క్రమంలో మాకు చాలా ఒడిదొడుకులు వస్తుంటాయి. చాలా సందర్భాల్లో మేము చేసిన వాటికి కొన్ని తప్పుల్ని పెద్ద భూతత్వంలో పెట్టి చూపిస్తూ ఉంటారు, కానీ మంచి పనులు చాలా తప్పుగా ఉంటాయి. ఇట్లాంటివి చేసిన ఒక మంచి పని కొన్ని లక్షల మంది నాలాంటి పనులు చేస్తుంటారు మా డిపార్ట్మెంట్లో. అందరికీ దాని గుర్తింపు ఈరోజు నాకు అక్షయ విద్య ప్రసాద్ గారి ద్వారా, జనార్దన్ అరుంధతి మేడం గారి ద్వారా, వారి మంచి మాటల ద్వారా నాకు గుర్తింపు వస్తూ ఉంది. కానీ ఈ గుర్తింపు నా ఒక్కరికి కాదు, నాకు అవకాశం ఇచ్చిన మా డిపార్ట్మెంట్ అది నాతో పాటు వెన్నంటి ఉండి ఈ ఉద్యమానికి ఈ సంస్థకి తోడ్పాటును అందించిన నా సహోద్యోగులందరూ కూడా, నేను ఈస్టర్లో పనిచేసినప్పుడు, తర్వాత నా ద్వారా ప్రేరేపితులైన మిగతా మిగతా వేరే చోట పనిచేసే పోలీస్ అయినా కానీ వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్లో ఉన్నారు. కాబట్టి వారి తరఫు నుంచి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు ఈ అవకాశం, మేము ఈ సీట్లో ఉండి మీకు అవకాశాన్ని, అంటే మీరు మమ్మల్ని వాడుకున్నారు, మాకు మంచి అవకాశం దొరికింది దీనివల్ల. లేకపోతే మీరు లేకపోతే మాకు ఈ పని చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే మేము ఒక సీట్లో కూర్చొని మా దగ్గరికి రావాలి, కంప్లైంట్ ఇక్కడికి వచ్చి ఇవ్వాలనే దృక్పథం ఉంది. జనరల్గా బ్యూరోక్రసీలు అదే ఉంది, ఎందుకు రావాలని. ఇప్పుడే అందుకని ప్రజల వద్దకు పాలనని ఇవన్నీ రకరకాలవి, సో ప్రజామాని అని ఇటువంటివన్నీ వచ్చినాయి. ప్రజలు వినాలి, చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, జీరో ఎఫ్ఐఆర్ అనేది, ఇటువంటి మీ అందరికీ ఎన్డీఆర్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాయని. సో ఇటువంటి సంస్థలు మాకు తోడ్పాటును అందిస్తే మా వాళ్ళు దాన్ని కొంచెం ఎప్పుడైనా కానీ కొంచెం టైం ఇచ్చి, ఇప్పుడు నేను అక్షయ విద్యతో ఎందుకు అసోసియేట్ కాగలిగినానంటే నేను కొంచెం టైం ఇచ్చాను. ఫస్ట్ టైం మొట్టమొదటిసారి నాకు ప్రసాద్ గారు వచ్చిన కలిసినప్పుడు నేను ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్నే, జాగ్రత్తగా చెప్పిందంతా విన్నాను. ఎంత టైమో నాకు తెలియదు కానీ విన్నాను. నేను అంత టైం ఇచ్చినందుకు బాబు ఆయన చాలా ఇదైనా, ఎందుకంటే పోలీసులు ఎప్పుడు అడవిడు ఉంటాడు, ఈయనకేం పల్లె పాలెట్లో కాలే ఆఫీస్లో కూర్చోడు కాబట్టి మాట్లాడినాను అనుకోడు. మొత్తం మీద ఏదో మంచి మీటింగ్ జరిగింది. ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు, నేను ఆయన అర్థం చేసుకున్నాను. తర్వాత ఇది ముందుకు సాగింది. తర్వాత నెవర్ లుక్ బ్యాక్ అండ్ దెన్ ఈజ్ ద ప్రోగ్రెస్. అండ్ ఈరోజు ఎంతో మంది మంచిగా ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తున్నారు. మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ తరానికి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి వాళ్ళే ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ స్థాయికి రావాలి, మంచిగా జరగాలి, మా మురికి వాళ్ళ జీవితాలు బాగుపడాలని ఉద్దేశంతో మీరందరూ చేస్తున్నారు. సో అది అట్లాగే ముందుకు పెట్టండి. మీరందరూ కూడా దయచేసి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఇతరులకు చెప్పండి, సహాయం తీసుకోండి. కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు విద్య చదవడం చాలా ఈజీ, నేర్చుకుంటారు, గంటలు దాని మీద శ్రమ పడతారు, విద్య వచ్చేస్తుంది. కానీ విద్య దదాతి వినయం అన్నారు కదా, ఆ వినయము సంస్కారం అనేది కూడా రావాలి. అది చాలా ఇంపార్టెంట్. సంస్కారం అంటే మనని మనం ప్రాపర్గా, మన సరైన నడవడిక, మన ఇతరులు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఇతరులకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా చెవులు, హృదయం అన్నీ ఓపెన్ చేసి వినాలి. చాలామంది ఇప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఒంటరితనం అనుభవిస్తున్నారు, డిప్రెషన్ అంటారు. ఈ కాలంలో ఎక్కువైపోయింది తినడం. ఎందుకంటే మీరు వేరేతో మాట్లాడట్లేదు, మీ స్నేహితులతో మీరు మాట్లాడట్లేదు, ఫోన్తో మాట్లాడుతున్నారు, అంతరంగికులు అయిపోయారు, అంతర్ముఖాన్ని చూసుకుంటున్నారు. మీలో మీరు అంటే మనలో మనం చూసి మన గురించి తెలుసుకున్నా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు. కానీ ఆ స్థాయికి వెళ్ళకుండా లుకింగ్ ఇన్వర్డ్ అంటే మనం రియలైజ్ కావడం, కానీ లుకింగ్ ఇన్వర్డ్ అంటే కమ్యూనికేటింగ్ నోవేర్ అని. దట్ ఈస్ హ్యాపెనింగ్ మోర్. మీకు ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా మీ పక్కన ఉన్న ఫ్రెండ్కి ఆ పెట్టుకోవాలి. మినిమం ఒకరిద్దరు ఉండాలి మీతో షేర్ పంచుకునే విషయాలు ఉంటే. వన్ హెడ్ ఈజ్ ఆల్వేస్, 2 heads ఆర్ ఆల్వేస్ బెటర్ దెన్ 1 అన్నారు కదా. మీరు ఒక్కరే దాంతో సతమతం అయ్యారు, మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, సంబడి ఎవరో వేధిస్తున్నారు మిమ్మల్ని ఫోన్లో, ఇంకేదైనా సమస్య వచ్చింది, లేదా మీరు ఏదో తప్పు చేసిన ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, తప్పుడు అడుగు వేశారని. అది ఇంకొకరికి చెప్పుకుంటే కొంచెం తగ్గుతుంది, వాళ్ళు ఏమైనా చెప్పే అవకాశం ఉంది. లేదా వాళ్ళకి రాకపోతే వాళ్ళు ఇంకొకరి దగ్గర తీసుకొని చేసే అవకాశం ఉంది. దాంతో ఏమవుతుందంటే అదైతే ఆందోళన ఉంటుందో, ఉద్రేకం ఉంటుందో అది కొంచెం చల్లబడుతుంది. లేదంటే అది విపరీత పరిస్థితులకు దారిస్తుంది. ఈ మధ్యన ఉమ్మంటే అంటే సూసైడ్ అంటున్నారు, చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టినంత ఫాస్ట్గా సూసైడ్ అయిపోతుంది. ఇంకా సూసైడ్ కూడా రీల్ లాగా తీసేస్తున్నారు. ఆ దరిద్రం ఏందో మరి నాకు అర్థం కావడం.
మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. మరి ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి మంచి ఛానల్స్ ఉంటాయి, అవే చూడరు. అదేంటో మరి ఆ అట్రాక్షను ఎటువైపు వెళ్ళకూడదు అనుకుంటాం, అటువైపు వెళ్తాం. మిమ్మల్ని మీ లక్ష్యాల నుంచి దూరం చేస్తూ ఉంటుంది. ఎవరిని చూసినా కానీ చిన్నపిల్లలు నేను ఎప్పుడో పోయినప్పుడు పలకరించి ఇన్స్టా హ్యాండిల్ ఏంటంటే ఇమీడియట్గా సమాధానం చేస్తున్నాను. ఇన్స్టాలో ఉన్నావా లేదని అడగట్లేదు. ఇన్స్టా హ్యాండిల్ ఏదంటే చాలా ఉత్సాహంగా ఫలానా ఇదని చెప్పేస్తున్నాను. ఏంటి ఇంత క్రేజ్ ఇన్స్టాగ్రామ్? చాలా మంది పేరెంట్స్ కూడా పిల్లలు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళారు కాబట్టి వాళ్ళ మీద సైకలాజికల్ ఆపరేషన్ చేయాలి కాబట్టి చీకటి యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంది ఇంట్లో, ఎట్లా దానికి ఎట్లా రియాక్షన్ అవుతుందని ఎరా చేసి చూస్తూ ఉంటారు పేరెంట్స్. అది కూడా జరుగుతూ ఉంది. ఇంట్లోనే అంతర్ యుద్ధాలు జరుగుతుంది. ఇదంతా మనము గాలిపోయే కొంప తెచ్చి కొంపలు వేసుకున్నాడు. కంప చెట్లు ఉంటాయి కదా, తెలుసు కదా, తుమ్మ కంప చిన్న చిన్న అమ్ములు రాలిపోతుంటాయి, గాలికి అన్ని కంపలాగా అయిపోతుంది, ఒక బండల్లాగా అవుతుంది. అది వదిలేస్తే గాలికి ఎగిరిపోతుంది మూల. కానీ తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది, ఎవరిని కూర్చుంటారు, దాని మీద కూర్చోవాల్సి వస్తుంది. ఇట్ బ్రేక్స్ యూ. సో దేని లిమిటేషన్ నాకు ఉండాలి. దయచేసి అది ప్రమాదకారి అని గుర్తించండి. రెండవది, సోషల్ మీడియాలో మీరు పెట్టే ఈచ్ డాట్ ఏమి మీరు రీల్స్ కూడా పెట్టలేదు, చిన్న డాట్ ప్రెస్ చేసినా కానీ అది ఒక డేటా కింద మారిపోతుంది. ఆ డేటా కింద మారినప్పుడు ఇది నడిపేవాళ్ళు మీరు యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ నడిపేవాళ్ళు ఎవరో ఐటీ కంపెనీ కదా. ఐటీ కంపెనీ ఏం చేస్తుంది? ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా? ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు చెప్పండి. డేటా కలెక్ట్ చేస్తున్నారు. మీ ఇన్స్టాగ్రామ్లో మీరు 4 మెసేజ్ చూస్తే 5వ మెసేజ్ ఏముంటుంది? 5వ మెసేజ్ ఏముంటుంది? అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ఉండదా? మీరు ఇంట్రెస్ట్ చూసి ఫలానా చీర బాగుందని ఒకటి సెలెక్ట్ చేస్తే, బ్రాండ్ చూస్తే మళ్ళీ ప్రతి 5 అడ్వర్టైజ్మెంట్కి ఇంకో కొత్త చీర, కొత్త బ్రాండ్, లేదా కొత్త సమ్ బ్రాండ్, సమ్ ప్రోడక్ట్స్, మీకు ఇష్టమైన ప్రోడక్ట్స్, షర్ట్స్, ప్యాంట్స్, జీన్స్, మీరు ఏది ఇష్టమవుతుంది ట్రెండ్ తీసుకుంటుంది. మీద డేటా తీసుకొని మీరు 4 మెసేజ్ చూస్తే 5వ మెసేజ్ అవుతుంది. అట్లా తీసుకుంటూ వస్తారు. మీరు ఇంకా దాని మీద ఆ 5వ మెసేజ్ మీరు ఎంత టైం స్పెండ్ చేసినా కూడా ఎంత లెక్కించేసి ఆ ఫ్రీక్వెన్సీని ఇంకా పెంచేస్తారు. అంటే తీసుకెళ్ళ దొరికిండ్రా బాగా బక్రగాడు, ఇంకా వేసి వచ్చాడంటే వాడు బక్రగాడు అట్లే చూస్తూ ఉంటాడు. చూసేవాడు ఇక్కడ బస్సు వెళ్ళిపోతుంది. బస్సు వెళ్ళిపోయినాక లిఫ్ట్ అని చెప్పి వాడు అడుగుతారు. హెల్మెట్ లేకుండా లిఫ్ట్ మీద వెళ్తారు. సడన్గా ఎప్పుడో ఒకసారి యాక్సిడెంట్, బస్ మిస్ అవుతుంది, క్లాస్ మిస్ అవుతుంది. ఇట్లా ఇవన్నీ డైవర్షనరీ టాక్టిక్స్. మీ లక్ష్యం మీద మీకు సరైన గురి ఉన్నట్లయితే ఈ డైవర్షన్స్ ఎన్ని తీసుకున్నా కానీ ఇవన్నీ బైపాస్లు. ఇటువంటి బైపాస్లు ఎన్ని వచ్చినా కానీ మీ ఫ్యాకల్టీస్ అన్నీ అలర్ట్గా ఉంటే ఇవన్నీ మీకు బ్లాక్ అయినప్పటికీ కూడా కొలాటరల్స్ ఓపెన్ అవుతాయి. చాలా మందికి మనం అంటూ ఉంటాం కదా, ఈ స్టెంట్లు వేసుకున్నారు, ఇన్ని బ్లాక్స్ ఉన్నట్టు, అన్ని బ్లాక్స్ ఉంటాయి. బ్లాకులతోనే పుడతాం మనం, బ్లాకులతోనే పుడతాం. అందరికీ ఉంటాయి బ్లాక్లు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యువర్ మెడిసిన్ హెల్ప్, అందరికీ బ్లాక్లు ఉంటాయి. కానీ మన శరీరం ఎంత ఇంటెలిజెంట్ అంటే ఇక్కడ బ్లాక్ అయితే ఇంకో చోటుకి వెళ్ళిపోతాం. కొలాటరల్స్ వేరే మీన్స్ ద్వారా మొత్తం మీద గుండె నుంచి బయటికి, మళ్ళీ బయట నుంచి గుండెలోకి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాం. నిరంతర ప్రక్రియ. అలా నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు అన్నాం కదా. నీరు ఆపగలుగుతామా? ఆపలేదు. చెరువులో మనం ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? చెరువులో ఇల్లు కట్టుకుంటే ఏమొస్తుంది? చెరువు మన ఇంట్లోకి వస్తుంది. సింపుల్. పట్టుకుపోతాం. సింగరేణి చుట్టుముట్టు ఏమైంది? సరువున్న చెరువు చేసిన వాళ్ళు ఏమయ్యారు? పట్టుకుపోయారు కదా. వెళ్ళాం, నేను కూడా వెళ్ళాను పడవలు సింగరేణిలో. అది పరిస్థితి. సో ఇట్లాంటి డైవర్షన్స్ ఏమొచ్చినా కానీ మన గుండె, మన శరీరం, దేవుడు ఇచ్చిన ఈ శరీరం ఇంత ఇంటెలిజెంట్గా పనిచేస్తుంది. అడ్డంకుల్ని దాటుకుంటూ, కొలాటరల్స్ వెతుక్కుంటూ లక్ష్యాన్ని చేరడానికి ఏ విధంగా చేస్తుందో, మనకు మెదడుని, గుండెని ఏకం చేసి లక్ష్యాలు కేంద్రీకరించి మనం అనుకున్నది సాధించి మనకు, మన సంస్థకు, మనం మోస్తున్న ఈ భూమాతకి మనం రుణపడిన రుణాన్ని
తీర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అమృతోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అక్షయ విద్యా పెద్దలందరూ కూడా నమస్కారం